బాగేస్తుందమ్మా. ఇద్దరు పంపించినా అలా సైడ్కి రావాలి. మోటార్లు పెట్టాం, అధికారులందరూ ఎక్కడ చేపిస్తారు. కూడా అయిపోయింది సార్. మధ్యాహ్నం దా చెప్పుకోమ్మా. మధ్యాహ్నం పైన వర్షం చూస్తున్నావు ఎలా ఉందో. వర్షం ఆగితే నీ అదే చూస్తూ దానికే వచ్చింది. అక్కడ సోములు క్లీన్ చేస్తున్నాను. కంట్రీలో ఉన్నాం. ఎంత లోపల కూడా వెళ్ళి లోపల కూడా ఖాళీ చేసాను. కొద్దిసేపులో సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తారు సాయి? మేడం ఇప్పుడు ఆర్టికల్ స్కూల్ దగ్గర అకౌంట్ తెచ్చింది. అమ్మ రిసెప్షన్ పడదండి. దాని ఎందుకు తెలియదు. అలాగే కొరమేరు కింద కూడా ప్రాంతాలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. పైన కురిసిన వర్షాలతో చాలా పెద్ద ఎత్తున బుడమేరు కూడా వరద వస్తూ ఉంది. కాబట్టి ఏదైతే బుడమేరు పరివాహ ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రాంతాలు అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఇవాళ హైవే పక్కన ఉన్న గొల్లపూడిలోనే ఈ విధంగా నీళ్ళు వచ్చినాయి. కొండపల్లిలో ఆ విధంగా నీళ్ళు వచ్చాయి. అలాగే బుడమేరు కూడా పెద్ద ఎత్తున ఈ పడిన వర్షం అంతా కూడా చుట్టుపక్కల ఏకొండూరు మండలం అవ్వచ్చు, అటు రెడ్డిగూడెం అవ్వచ్చు, జీకొండూరు అవ్వచ్చు, ఇవన్నీ కూడా బుడమేరులో విజయవాడ మీద పడి పైకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు కూడా రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి వాతావరణ కేంద్రం వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి బయటకు వచ్చే ఏదైతే షాపుల దగ్గరికి కానీ పనుల మీద వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడైతే ఈ డ్రైన్లు పక్క కానీ రోడ్ల మీద మాన్యువల్స్ ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా ఉండండి. అలాగే